కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కు 30% వడ్డీతో 21 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2.5 ఏళ్ల విచారణ అనంతరం లైకాకు వడ్డీతో పాటు 21 కోట్లు చెల్లించాలని విశాల్ ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. హీరో విశాల్ లైకా ప్రొడక్షన్స్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. విశాల్ లైకా ప్రొడక్షన్స్ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తాయి. సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ 21.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని, డబ్బు తిరిగి చెల్లించలేదని 2022లో లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డబ్బు తిరిగిచ్చే వరకు విశాల్ నిర్మించే సినిమా హక్కుల్ని తమకు చెందే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్ వీరమవాగే చూడం సినిమా హక్కులను లైకాకు బదులు వేరే సంస్థకు అమ్మేశాడు. దీంతో లైకా సంస్థ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. చివరకు విశాల్ కు బిగ్ షాక్ ఇస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇకపోతే గత కొన్నాళ్లుగా విశాల్ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా ఆయన హెల్త్ విషయంలో ఫ్యాన్స్ కు టెన్షన్ పెడుతున్నాడు. షూటింగ్ లో పలుమార్లు గాయాల పాలైన విశాల్ ఈ మధ్య 1-2 సార్లు అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం విశాల్ హెల్త్ బాగానే ఉంది అన్నట్టు ఇటీవల నటి సాయి ధన్సికను పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించాడు విశాల్.